హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒక న్యూ రెసిపీతో వచ్చేసానండి. చామదుంపలు రొయ్యలు వేసి, ఎండు రొయ్యలు వేసి పులుసు చేస్తానండి. చాలా టేస్టీగా ఉండిద్దండి. అసలు కమ్మగా ఉండిద్దండి. పులుసు అయితే మాత్రం టేస్ట్ అదిరిపోయిద్దండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దామండి. ముందుగా నేను చామదుంపల్ని పైన తోలు ఉండేది కదండి, అది నేను మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దానికి సరిపడా చింతపండు పులుసు వేయాలి కదా, కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టానండి. ఇదిగోండి, అందులోకి 2 ఉల్లిపాయలు, ఎండు రొయ్యలండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్, వీడియో స్క్రిప్ట్ చేయకండి. నేను ముందుగా ఇదిగోండి బాండీ పెట్టుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఇదిగోండి, ఉల్లిపాయ అనేది ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అనేది ఎంత ఫ్రై అవుతే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా బాగుండిద్దండి. పులుసు అయితే అదిరిపోయిద్దండి. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇప్పుడు మనం కొద్దిగా ఉల్లిపాయ మగ్గాలంటే అందులో కొద్దిగా పసుపు, దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోయిద్దండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుండిద్దండి రెసిపీ. పులుసు అయితే అద్దిరిపోయిద్ది ఫ్రెండ్స్. వర్షాలు పడినప్పుడు ఈ పులుసు వేసుకుని తింటే అద్దిరిపోయిద్దండి. ఇలా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు వేసాను కదా, కొద్దిగా ఉల్లిపాయ మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం చామదుంపలు వేసుకుందాం. చామదుంపలు అనేది మంచిదండి, మనకి మోకాళ్ళలో గుజ్జు కూడా ఉండిద్దండి చామదుంపలు ఎక్కువగా తీసుకోవడం వలన. ఇదిగోండి, ఇప్పుడు నేను కొద్దిగా ఎండు రొయ్యలు వేసానండి. ఎండు రొయ్యలు అనేది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే బాగుండిద్దండి. నేను 2 సార్లు వాష్ చేసుకొని వేసుకున్నాను ఎండు రొయ్యలు. కొద్దిగా ఉల్లిపాయలో మగ్గితే ఆ టేస్టే వేరండి, చాలా బాగుండిద్ది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చామదుంపలు వేసుకుందాం. చూసారా, ఇప్పుడు నేను చామదుంపలు వేసాను కదండి. ఇప్పుడు వేసి ఒక్కసారి కలిపేసి ప్లేట్ వేసేసి ఒక 10 మినిట్స్ పెడతానండి. ఎందుకంటే చామదుంపలు అనేది బాగా మగ్గాలి మనకి. అది ఎంత మగ్గితే పులుసు అనేది అంత టేస్టీగా ఉండిద్దండి. ప్లేట్ వేసి పెట్టేస్తాను ఒక 10 మినిట్స్. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసానండి. ఇప్పుడు చామదుంపలు అనేది మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి స్విమ్ మీద పెట్టేస్తాను. ఇదిగోండి, ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా, ఒకసారి కలిపి పెట్టేస్తాను. పెట్టేస్తే మనకు చామదుంపలు అనేది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పులుసు వేసుకోవాలి. ఇదిగోండి, చూడండి, చామదుంపలు అనేది ఉడికిపోయినాయండి. చూడండి ఒకసారి, ఇదిగోండి, చూసారా, ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడు మనం పులుసు వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టి దింపేయడమే. చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. రెసిపీ అయితే సూపర్గా ఉండిద్ది, మీరు ట్రై చేయండి. చామదుంపలు ఎండు రొయ్యలు పులుసు అంటే ఇంకా చెప్పనవసరం లేదండి, కడుపు నిండా తినేయచ్చు. నాకు పులుసులో ఎప్పుడైనా సరే కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పులుసు అదిరిపోయిద్దండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడకాలండి. నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పులుసులో కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ వచ్చిందండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇదిగోండి, నేను సర్వ్ చేసుకున్నాను. ఎంతో ఎమ్మీగా ఉండే చామదుంపలు ఎండు రొయ్యల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఇలా. నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని